విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 20 టాపిక్స్లలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే 20 టాపిక్స్ ఏవి అంటే ఇదిగో వీళ్ళు చదువుతారు చూడండి. చదువు బాబు. వాంట్ టు బి, want to be, wanted to be, used to be, have to be, had to be, need to be, able to be, going to be, planning to be, would like to be. చూశారు కదా, ఈ 20 టాపిక్స్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో ఈ 20 టాపిక్స్ ని ఎలా వాడాలో నేర్చుకున్నారు. అంటే 20 టాపిక్స్ లో వాక్యాలు రాయడం ఎలాగో నేర్చుకున్నారు. ఈ క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నారు? ఓన్లీ ప్రశ్నించడం. ఏ ప్రశ్నలు? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీరు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. సరే చూద్దాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏం లేదు, నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి. మిమ్మల్ని ఎవరైనా వాంట్ టు, ఇప్పుడు ఇక్కడ వాంట్ టు, ఇక్కడ వాంట్ టు బి కదా, వాంట్ టు పైన ప్రశ్నలు ఎలా అడగాలని మీకు ఏమైనా డౌట్ రావచ్చు. ఏం లేదు, ఏ స్ట్రక్చర్ లో అయితే మనం ప్రశ్నలు అడగాలనుకుంటామో ఆ స్ట్రక్చర్ ప్రజెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా చూసుకోవాలి. ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ ల చేత అడగాలి. ఒకవేళ పాస్ట్ కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంటేనేమో డిడ్ తోటి అడగాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. కానీ వాంట్ టు లో డూ డస్ లో వస్తాయి, వాంట్ టు లో డిడ్ వస్తుంది, ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు. స్ట్రక్చర్ లోనే కొన్ని స్ట్రక్చర్లలో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అంటే మనం ఒక టాపిక్ లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్స్ కావాలి. ఇంగ్లీష్ లో ఏ టాపిక్ లో ప్రశ్నలు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలన్నా ఆ టాపిక్ లో ఏం హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా వాంట్ టు పైన మీకు ప్రశ్నలు అడగడం వచ్చా అని అంటారు. వాంట్ టు లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి గుర్తు చేసుకోవాలి. నీడ్ టు లో నీకు ప్రశ్నలు అడగడం వచ్చా అంటారు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏమి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయని గుర్తు చేసుకోవాలి. ఏ టాపిక్ లో మనం ప్రశ్నలు అడగాలన్నా ఆ టాపిక్ లో ఏమి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ తోటి అడగాలి. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ 20 టాపిక్స్ లలో అసలు ఏ టాపిక్ లో ఏమి హెల్పింగ్ వర్బ్ ఉందో నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకుంటే అడగడం చాలా సులభం అవుతుంది. కొన్ని టాపిక్స్ లో ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఉన్నప్పుడు అదే హెల్పింగ్ వర్బ్స్ తోటి అడగాలి. ఒకవేళ టాపిక్ లో హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి. టెక్నిక్ ఏంటంటే ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో వాడతామో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ లతోటి అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో వాడతామో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అని హెల్పింగ్ వర్బ్ తోటి ప్రశ్నలు అడగాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 20 స్ట్రక్చర్స్ లలో అంటే 20లో 10 నేర్చుకుంటే మిగతా 10 ఈజీ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ వాంటెడ్ టు ఇవి నేర్చుకుంటే రైట్ సైడ్ టాపిక్స్ ఈజీ. వాంటెడ్ టు బి, యూజ్ టు బి, అవి ఫస్ట్ ఒక 10 నేర్చుకుందాం. అంటే ఏది ప్రజెంట్, ఏది పాస్ట్. వాంట్ టు అంటే ఇది ప్రజెంట్ లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పని ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను. వాంట్ టు స్ట్రక్చర్ ప్రజెంట్ కాబట్టి డూ డస్ లతోటి అడగాలి. నెక్స్ట్ వాంటెడ్ అంటే ఇది పాస్ట్ కి సంబంధించింది, అనుకున్న పనులు కాబట్టి డిడ్ ఉంటుంది. స్ట్రక్చర్ పాస్ట్ ఉంటే డిడ్ అంటే డిడ్ తోటి అడగాలి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడండి టాపిక్స్ నేమ్స్, ఏ టాపిక్ లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడాలనో మీరు చూడండి. వాంట్ టు ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ లతోటి అడగాలి. వాంటెడ్ టు ఇది పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రక్చర్ ప్రజెంట్ లో వాడతారో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ ల చేత ప్రశ్నలు అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అని హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలి. సో వాంట్ టు లో ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. వాంటెడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. యూజ్డ్ టు పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. హ్యావ్ టు ఇది ప్రజెంట్ లో వాడతాం కాబట్టి డూ డస్ ల చేత వాడాలి. హ్యాడ్ టు ఇది పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. నీడ్ టు ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. మరి ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు ఈ 3 టాపిక్స్ లలో హ్యామీజార్ లని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి హ్యామీజార్ లతోటి అడగాలి. ఈ 3 టాపిక్స్ లలో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హ్యామీజార్ ఏవి? ఏబుల్ టు లో, ప్లానింగ్ టు లో, గోయింగ్ టు లో, వీటితోటే అడగండి. హ్యామీజార్ల చేతనే అడగండి. నెక్స్ట్ వుడ్ లైక్ టు అనే టాపిక్ లో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి వుడ్ తోటే అడగండి. అంటే ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఒక టాపిక్ లో మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే ఆ టాపిక్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి మనకు ఐడియా ఉండాలి. వాంట్ టు అంటే మీకు స్ట్రైక్ కావాలి, ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్. వాంటెడ్ అంటే పాస్ట్ కాబట్టి డిడ్. ప్రజెంట్ లో ఎన్ని స్ట్రక్చర్లు ఉంటాయి అన్నిటికీ వాంట్ టు. ప్రజెంట్ లో 5 ఉన్నాయి ఇక్కడ. ఏదేది? వాంట్ టు, తర్వాత హ్యావ్ టు, నీడ్ టు, చూడండి వాంట్ టు ప్రజెంట్ డూ డస్, తర్వాత హ్యావ్ టు ప్రజెంట్ డూ డస్, తర్వాత ఏంటి నీడ్ టు ప్రజెంట్ డూ డస్. అంటే ప్రజెంట్ లో వాడే స్ట్రక్చర్లు 3 ఉన్నాయి, డూ డస్ లో వచ్చినాయి. పాస్ట్ లో 3 ఉన్నాయి చూడండి. ఏవేవి? వాంటెడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్, యూజ్ టు పాస్ట్ కాబట్టి డిడ్, హ్యాడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్. వరుసగా 6 స్ట్రక్చర్లలో చూడండి 3 ప్రజెంట్ లో ఉన్నాయి, 3 పాస్ట్ లో ఉన్నాయి. ఇంకా 7, 8, 9 అమెజాన్ లో వాడతాం. 10వ టాపిక్ లోనేమో వుడ్ తోటి వాడుతుంటాం. అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ చేతనే ప్రశ్నలు అడగండి. సో ఇక్కడ నాతో పాటు 2 విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర అండ్ శివ. వీళ్ళిద్దరూ ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూపిస్తారు, మీరు నేర్చుకోండి.
బాబు మీరు యూ పైన అడగండి, ఆ అబ్బాయి ఎస్ అంటాడు. సేమ్ సబ్జెక్ట్ పైన మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నో అనండి. తెలుగులో కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావు. ఫస్ట్ నేను టాపిక్ పేరు చెప్తాను. వాంట్ టు పైన క్వశ్చన్స్ అడగాలి. సబ్జెక్ట్ యూ అడుగు. Do you want to learn English? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? Yes, I want to learn English. అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చూసారా, యూ వచ్చింది. ఇదే టాపిక్ లో దే అడుగు బాబు. Do they want to learn English? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Yes, they want to learn English. అవును వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. Does he want to learn English? అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? Yes, he wants to learn English. అవును అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? Yes, she wants to learn English. అవును ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. మీరు సేమ్ ప్రశ్నలు అడగండి, మీరు నో చెప్పండి. Do you want to learn English? తెలుగులో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, I don't want to learn English. లేదు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. Do they want to learn English? వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, they don't want to learn English. లేదు, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. He want to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడా? No, he doesn't want to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, she doesn't want to learn English. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంట్ టు పైన 4 సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ చేసి చూపించారు. వాంట్ టు పైన, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. అంటే వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లనే సేమ్ ఇదే స్టైల్, కాకపోతే బి అనాలి. డూ యూ వాంట్ టు బి కాకపోతే ఏదైనా ఆబ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ రావాలి. వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లే. బాబు ఇప్పుడు వాంట్ టు బి పైన అడుగు ఒక ప్లేస్. నువ్వు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నావు. వాంట్ టు విన్నారు కదా, ఇప్పుడు వాంట్ టు బి వినండి. వాంట్ టు వస్తే వాంట్ టు బి ఆల్మోస్ట్ వచ్చేసినట్లే, సేమ్ అనమాట. ఇక్కడ కూడా డూ డస్లే ఉంటాయి. అడగండి. Do you want to be in Hyderabad? నువ్వు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నావా? Yes, I want to be in Hyderabad. అవును నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాను. Do they want to be in Hyderabad? వారు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా? Yes, they want to be in Hyderabad. అవును వారు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారు. Does he want to be in Hyderabad? అతడు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నాడా? Yes, he wants to be in Hyderabad. అవును అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాడు. Does she want to be in Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాలనుకుంటుందా? Yes, she wants to be in Hyderabad. అవును ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటుంది. అంటే డూ డస్ లతోటి, అంటే ఐ వచ్చినప్పుడు డూ తోటి అడగాలి. హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ చేత అడగాలి. వాంట్ టు కైనా వాంట్ టు బి అయినా. ఇప్పుడు నో చెప్పండి, మీరు అడగండి. Do you want to be in Hyderabad? మీరు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారా? No, I don't want to be in Hyderabad. లేదు, నేను హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Do they want to be in Hyderabad? వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారా? No, they don't want to be in Hyderabad. లేదు, వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Does he want to be in Hyderabad? అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాడా? No, he doesn't want to be in Hyderabad. లేదు, అతడు హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Does she want to be in Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటుందా? No, she doesn't want to be in Hyderabad. లేదు, ఆమె హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, వాంట్ టు పైన వాంట్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. వాంట్ టు పైన అడిగేటప్పుడు ఏమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ యూ వాంట్ టు, డస్ యూ వాంట్ టు లెర్న్. V1 వచ్చింది. ఏ వర్బునైనా తీసుకొని మొదటి వర్బుని తీసుకోవాలి, మొదటి రూపాన్ని. వాంట్ టు బీలనేమో వర్బులు వాడకుండా డూ యూ వాంట్ టు బీ ఇన్ హైదరాబాద్ అంటే ప్లేస్, లేదా డూ యూ వాంట్ టు బీ యాక్టివ్ అడ్జెక్టివ్, డూ యూ వాంట్ టు బీ విత్ యువర్ పేరెంట్స్ పర్సన్. అంటే వాంట్ టు తర్వాత బీ ఫామ్ పెట్టినప్పుడు అడ్జెక్టివ్ లేదా పర్సన్ లేదా ప్లేస్ వాడాలి, వర్బ్ అక్కర్లేదనమాట. ప్యాసివేజ్ లో అయితేనేమో వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడచ్చు యాక్టివేజ్ ప్యాసివేజ్ లో. ఇక్కడ అక్కర్లేదు, అడ్జెక్టివ్ లేదా పర్సన్ ప్లేస్. సో వాంట్ టు బీ పైన ప్రశ్నలు అడగడం మీరు చక్కగా నేర్చుకున్నారు. ఎందుకంటే డూ డస్ లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 టాపిక్ లో డూ డస్ లే వాంట్ టు ప్రజెంట్ లో వాడతాం కాబట్టి. సో ఈ 2 టాపిక్స్ లో ప్రశ్నించడం మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వాంటెడ్ టు బీ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఏవి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. వాంటెడ్ అంటే పాస్ట్, ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి అడగాలన్నమాట ప్రశ్నలు. ఇక్కడ నాతో పాటు నరేంద్ర అండ్ శివ 2 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళిద్దరూ యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నించడం చూపిస్తారు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ అనడం ఎలా, నో అనడం ఎలా, అడగడం ఎలా మొత్తం నేర్పిస్తారు ఇప్పుడు మీకు. బాబు మీరు 4 సబ్జెక్ట్స్ తీసుకున్న బాబుని అడగండి. వాంటెడ్ టు, నువ్వు ముంబై వెళ్దామని అనుకున్నావా? యు, దే, హీ, షీ అడగండి. Did you want to go to Mumbai? నువ్వు ముంబై వెళ్దామని అనుకున్నావా? Yes, I wanted to go to Mumbai. అవును నేను ముంబై వెళ్ళాలని అనుకున్నాను. Did they want to go to Mumbai? వారు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? Yes, they wanted to go to Mumbai. అవును వారు ముంబై వెళ్ళాలని అనుకున్నారు.
Did he want to go to Mumbai? అతను ముంబైకి వెళ్ళాలని అనుకున్నాడా? Yes, he wanted to go to Mumbai. అవును అతను ముంబై వెళ్ళాలని అనుకున్నాడు. Did she want to go to Mumbai? ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నదా? Yes, she wanted to go to Mumbai. అవును ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంటెడ్ టు పైన ఎలా అడగాలి. వాంటెడ్ పాస్ట్ కొట్టి డిడ్. ఈ అబ్బాయి ఏమో అడిగేటప్పుడు ఏం చేశాడు, డిడ్ యూ వాంట్ టు గో టు ముంబై అన్నాడు. డిడ్ యూ వాంట్ టు అన్నాడు, వాంట్ టు అన్నాడు, వాంటెడ్ అనలేదు. టాపిక్ పేరేమో వాంటెడే, కానీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్న ఇస్తున్నాడు కాబట్టి వాంటెడ్ ని వాంట్ టు చేయాలి. మళ్ళీ ఆన్సర్లోనేమో ఎస్ ఐ వాంటెడ్ అన్నాడు. సో ప్రశ్నలోనేమో వాంట్ టు ఉంది, జవాబులో వాంటెడ్ ఉంది. ప్రశ్నలో ఎందుకు వాంట్ టు ఉంది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ వాంటెడ్ అక్కర్లేదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు నో అనడం ఎలా, ఎస్ విన్నారు కదా, నో చెప్పడం ఎలా అడగండి. Did you want to go to Mumbai? మీరు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? No, I did not want to go to Mumbai. లేదు, నేను ముంబై వెళ్ళాలని అనుకోలేదు. చూడండి, ఇప్పుడు ప్రశ్నలో జవాబులో రెండిట్లో వాంట్ టునే ఉంది. టాపిక్ పేరు వాంటెడ్ టు అయినప్పటికీ డిడ్ వాడుతున్నాం, ప్రశ్నలో వాడుతున్నాం, జవాబులో వాడుతున్నాం. డిడ్ యూ వాంట్ టు గో అంటుండు, ఈయనేమంటుండు నో ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. ఇద్దరు గోనే వాడుతున్నారు, అంటే వర్బ్ యొక్క మొదటి రూపానే వాడుతున్నారు. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ ఐ వాంటెడ్ టు వచ్చింది. ఇంతకుముందు ఈ అబ్బాయి చెప్పాడు కదా, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కంటిన్యూ. Did they want to go to Mumbai? వాళ్ళు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? No, they did not want to go to Mumbai. వారు ముంబై వెళ్ళాలని అనుకోలేదు. Did he want to go to Mumbai? అతడు ముంబై వెళ్ళాలని అనుకున్నాడా? No, he did not want to go to Mumbai. అతను ముంబై వెళ్ళాలని అనుకోలేదు. Did she want to go to Mumbai? ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నదా? No, she did not want to go to Mumbai. ఆమె ముంబై వెళ్ళాలని అనుకోలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంటెడ్ టు అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు. వాంటెడ్ టు నేర్చుకుంటే వాంటెడ్ టు బి వచ్చినట్లే. చూడండి, ఇప్పుడు వాంటెడ్ టు బి పైన ఎలా అడగాలి అంటే, వాంటెడ్ టు వచ్చినప్పుడేమో V1 వాడేమో, వాంటెడ్ టు బి, వాంటెడ్ టు తర్వాత బీ ఫామ్ వాడాము. ఆ బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ లేదా పర్సన్ లేదా ప్లేస్ వాడాలి. అడుగు బాబు, 4 సబ్జెక్టులు ఇచ్చేత యూ దే హీ షీ వాంటెడ్ టు బి. Did you want to be in ముంబై? నువ్వు ముంబైలో ఉండాలని అనుకున్నావా? Yes, I wanted to be in Mumbai. అవును, నేను ముంబైలో ఉండాలని అనుకున్నాను. Did they want to be in Mumbai? వారు ముంబైలో ఉండాలని అనుకున్నారా? Yes, they wanted to be in Mumbai. అవును, వాళ్ళు ముంబైలో ఉండాలని అనుకున్నారు. Did he want to be in Mumbai? అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడా? Yes, he wanted to be in Mumbai. అవును, అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడు. Did she want to be in Mumbai? ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నదా? Yes, she wanted to be in Mumbai. అవును, ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నది. చూశారు కదా. ఇప్పుడు మీరు అడగండి, నో చెప్పండి. Did you want to be in Mumbai? మీరు ముంబైలో ఉండాలని అనుకున్నారా? No, I did not want to be in Mumbai. లేదు, నేను ముంబైలో ఉండాలని అనుకోలేదు. They wanted to be in Mumbai. వారు ముంబైలో ఉండాలని అనుకున్నారా? No, they did not want to be in Mumbai. లేదు, వారు ముంబైలో ఉండాలని అనుకోలేదు. Did he want to be in Mumbai? అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడా? No, he did not want to be in Mumbai. లేదు, అతను ముంబైలో ఉండాలని అనుకోలేదు. Did she want to be in Mumbai? ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నదా? No, she did not want to be in Mumbai. ఆమె ముంబైలో ఉండాలని అనుకోలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, వాంటెడ్ టు అండ్ వాంటెడ్ టు బి, ఈ రెండు టాపిక్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. డిడ్ గుర్తుపెట్టుకోవాలి, వాంటెడ్ అంటే డిడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు టాపిక్స్ పైన మీకు ప్రశ్నించడం అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యూజ్డ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాము. సో యూజ్డ్ ఏ టాపిక్ అయితే పాస్ట్ లో ఉంటుందో, యూజ్డ్ టు అంటే అది పాస్ట్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ చేతనే ప్రశ్నలు అడగాలి. సో ముందుగా మనం యూజ్డ్ టు పైన టాపిక్, యూజ్డ్ టు అనే టాపిక్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం కాబట్టి ఒక 4 సబ్జెక్టుల చేత యూ దే హీ షీ పైన ఎలా అడగాలో చూద్దాం. అడగండి బాబు, మీరు ముంబై వెళ్ళేవారా అని అడగండి. Did you used to go to Mumbai? నువ్వు ముంబైకి వెళ్ళేవాడువా? Yes, I used to go to Mumbai. అవును, నేను ముంబై వెళ్ళేవాడిని. చూడండి, టాపిక్ ఏమో యూజ్డ్ టు, ప్రశ్నలో యూజ్ ఉంది. డిడ్ యూ యూజ్ అంటుండు. డిడ్ యూ యూజ్ టు గో, డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ యూజ్డ్ అనొద్దు, అందుకే డిడ్ యూ యూజ్ టు గో అంటుండు. యూజ్, ఈయనేమో ఎస్ ఐ యూజ్డ్ అన్నాడు. సో ప్రశ్నలో యూజ్ టు ఉంది, జవాబులో యూజ్డ్ టు ఉంది, మీరు గమనించాలి. యూ అయిపోయింది. Did they used to go to Mumbai? వారు ముంబై వెళ్ళేవారా? Yes, they used to go to Mumbai. అవును, వారు ముంబై వెళ్తుండేవారు. Did he used to go to Mumbai? అతను ముంబైకి వెళ్తుండేవాడా? Yes, he used to go to Mumbai. అవును, అతను ముంబైకి వెళ్తుండేవాడు. Did she used to go to Mumbai? ఆమె ముంబైకి వెళ్తుండేదా? Yes, she used to go to Mumbai. అవును, ఆమె ముంబైకి వెళ్తుండేది. రైట్, ఇప్పుడు మీరు అడగండి, మీరు నో చెప్పండి.
Did you used to go to Mumbai? మీరు ముంబైకి వెళ్తుండేవారా? No, I did not used to go to Mumbai. లేదు నేను ముంబైకి వెళ్తుండేవాడిని కాదు. దే Did they used to go to Mumbai? వారు ముంబైకి వెళ్తుండేవారా? No, they did not used to go to Mumbai. లేదు వారు ముంబైకి వెళ్తుండేవారు కాదు. హీ Did he used to go to Mumbai? అతడు ముంబైకి వెళ్తుండేవాడా? No, he did not used to go to Mumbai. లేదు అతడు ముంబైకి వెళ్తుండేవాడు కాదు. షీ Did she used to go to Mumbai? ఆమె ముంబైకి వెళ్తుండేదా? No, she did not used to go to Mumbai. లేదు ఆమె ముంబైకి వెళ్తుండేది కాదు. చూశారు కదా. ఎస్ చెప్పేటప్పుడు ఏమో ఆన్సర్లో ఎస్ ఐ యూజ్డ్ టు వచ్చింది. నో చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ యూజ్. ప్రశ్నలైనా యూజ్ టునే వచ్చింది, జవాబులైనా యూజ్ టునే వచ్చింది. గమనించాలి. అంటే యూజ్డ్ టు అనే టాపిక్ పైన మీరు ఎవరిని ఎన్ని లక్షల ప్రశ్నలు అడిగినా డిడ్ తోటి అడగండి. యూజ్ టు ఉండాలి, యూజ్ టు ఉండాలి. యూజ్డ్ డు అంటే యూజ్డ్ ఉండొద్దు, డి ఉండొద్దు. జవాబు చెప్పేటప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినారు, ఎస్ చెప్పేటప్పుడు ఏమో ఎస్ ఐ యూజ్డ్ టు అనండి. నో చెప్పేటప్పుడు డిడ్ నాట్ యూజ్ అని చెప్పాలి. నో చెప్పేటప్పుడు డిడ్ నాట్ యూజ్ అని చెప్పాలి. సో యూజ్ టు పైన నేర్చుకున్నారు. ఇప్పుడు యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. యూజ్డ్ టు తర్వాత ఏం పెట్టాం? బి. బి అంటే ఉండు. ఈ బి ఫామ్ తర్వాత వర్బ్ వాడకుండా ఏం చేయాలి? ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ. నువ్వు ముంబైలో ఉండేవాడివా? ఇప్పుడు వీళ్ళు నరేంద్ర అండ్ శివ 4 సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. యూ, దే, హీ, షీ. అడగండి బాబు, మీరు వేసి చెప్పండి. ముంబైలో ఉండేవాడివా నువ్వు? Did you used to be in Mumbai? నువ్వు ముంబైలో ఉండేవాడివా? Yes, I used to be in Mumbai. అవును నేను ముంబైలో ఉండేవాడిని. దే Did they used to be in Mumbai? వారు ముంబైలో ఉండేవారా? Yes, they used to be in Mumbai. అవును వారు ముంబైలో ఉండేవారు. హీ Did he used to be in Mumbai? అతను ముంబైలో ఉండేవాడా? Yes, he used to be in Mumbai. అతడు ముంబైలో ఉండేవాడు. షీ Did she used to be in Mumbai? ఆమె ముంబైలో ఉండేదా? Yes, she used to be in Mumbai. అవును ఆమె ముంబైలో ఉండేది. రైట్. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకుందాం. ఎస్ Did you used to be in Mumbai? మీరు ముంబైలో ఉండేవారా? No, I did not used to be in Mumbai. లేదు నేను ముంబైలో ఉండేవాడిని కాదు. Did they used to be in Mumbai? వారు ముంబైలో ఉండేవారా? No, they did not used to be in Mumbai. లేదు వారు ముంబైలో ఉండేవారు కాదు. Did he used to be in Mumbai? అతడు ముంబైలో ఉండేవాడా? No, he did not used to be in Mumbai. అతను ముంబైలో ఉండేవాడు కాదు. Did she used to be in Mumbai? ఆమె ముంబైలో ఉండేవాడా? No, she did not used to be in Mumbai. లేదు ఆమె ముంబైలో ఉండేది కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు అడిగే పద్ధతి, జవాబులు చెప్పే పద్ధతి. సో ఈ 2 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనవని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హ్యావ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పించబోతున్నాం. సో ఇక్కడ నరేంద్ర అండ్ శివ 2 విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ హ్యావ్ టు పైన ఇది ప్రజెంట్ లా కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో వాడతారో ఆ స్ట్రక్చర్ లో మనం ప్రశ్నలు తయారు చేయాలనుకుంటే డూ డస్ గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ టు ఇది ప్రజెంటా పాస్ట్? ప్రజెంట్ లో టాపిక్ ఉంటే డూ డస్ లతో. ఒకవేళ పాస్ట్ కి సంబంధించిన టాపిక్ వచ్చింది అనుకోండి డిడ్ తోటి అడగాలి. ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేతనే అడగాలి. ఐ ఉన్నప్పుడు డూ తోటి అడగాలి. హీ షీట్ వచ్చినప్పుడు డస్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ అబ్బాయి 4 సబ్జెక్టుల పైన ఆ అబ్బాయిని ప్రశ్నలు అడుగుతాడు. యూ, దే, హీ, షీ. యూ Do you have to go to Mumbai? నువ్వు ముంబైకి వెళ్ళాల్సి ఉందా? Yes, I have to go to Mumbai. అవును నేను ముంబై వెళ్ళాల్సి ఉంది. దే They have to go to Chennai. వారు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, they have to go to Chennai. అవును వాళ్ళు చెన్నై వెళ్ళాల్సి ఉంది. Does he have to go to Chennai? అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, he has to go to Chennai. అవును అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉంది. Does she have to go to Chennai? ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, she has to go to Chennai. అవును ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉంది. సో 4 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. యూ, దే, హీ, షీ. ఇప్పుడు మీరు అడగండి. మీరు నో అనండి. Do you have to go to Chennai? మీరు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, I don't have to go to Chennai. లేదు నేను చెన్నైకి వెళ్ళాల్సి లేదు. దే Do they have to go to Chennai? వారు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, they don't have to go to Chennai. లేదు వారు చెన్నై వెళ్ళాల్సి లేదు. Does he have to go to Chennai? అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, he does not have to go to Chennai. లేదు అతడు చెన్నైకి వెళ్ళాల్సి లేదు. Does she have to go to Chennai? ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, she does not have to go to Chennai. లేదు ఆమె చెన్నైకి వెళ్ళాల్సి లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యావ్ టు పైన ప్రశ్నలు ఎలా అడగాలో. ఇప్పుడు హ్యావ్ టు బి. హ్యావ్ టు తర్వాత బి ఫామ్ పెట్టాం. బి పెట్టినప్పుడు వర్బ్ వాడకుండా ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడాలి. సో ఏదైనా ఒక ప్లేస్ తీసుకో బాబు, ఏదైనా ఒక కంట్రీ పేరు చెప్పండి. డూ యూ హ్యావ్ టు బి? Do you have to be in America? నువ్వు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, I have to be in America. నేను అమెరికాలో ఉండాల్సి ఉంది. దే Do they have to be in America? వారు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, they have to be in America. అవును వాళ్ళు అమెరికాలో ఉండాల్సి ఉంది. Does he have to be in America? అతడు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, he has to be in America. అవును అతను అమెరికాలో ఉండాల్సి ఉంది. Does she have to be in America? ఆమె అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, she has to be in America. అవును ఆమె అమెరికాలో ఉండాల్సి ఉంది. 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ.
ఇవే సబ్జెక్ట్స్ మీరు అడగండి. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు నో చెప్పండి. Do you have to be in America? మీరు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, I don't have to be in America. లేదు నేను అమెరికాలో ఉండాల్సి లేదు. Do they have to be in America? వాళ్ళు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, they don't have to be in America. వారు అమెరికాలో ఉండాల్సి లేదు. Does he have to be in America? అతడు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, he does not have to be in America. లేదు అతడు అమెరికాలో ఉండాల్సి లేదు. Does she have to be in America? ఆమె అమెరికాలో ఉండాల్సి ఉందా? No, she does not have to be in America. లేదు ఆమె అమెరికాలో ఉండాల్సి లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే హ్యావ్ టు బీ పైన ప్రశ్నలు అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హ్యాడ్ టు బీ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ముందుగా హ్యాడ్ టు నేర్చుకుందాం. హ్యాడ్ టు పైన ప్రశ్నలు అడగడం ఎలా? ఏం లేదు, అడిగేటప్పుడు ఏం చేయాలి? హ్యాడ్ టు ప్రజెంట్ పాస్ట్ చూసుకోవాలి. హ్యాడ్ అంటే పాస్ట్, అంటే నేను డిడ్ గుర్తుకు రావాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ చేతనే అడగాలి. కానీ అడిగేటప్పుడు హ్యాడ్ టుని హ్యావ్ టు చేయాలి. మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ టు గో అనాలి. నువ్వు పలానా వ్యక్తిని కలవాల్సి ఉందా, పలానా పని చేయాల్సి ఉందా అంటాం. హ్యావ్ టు అనమాట. డిడ్ యూ హ్యావ్ టు వాచ్ దట్ మూవీ? మీరు ఆ సినిమా చూడాల్సి వచ్చిందా? టాపిక్ హ్యాడ్ టునే, కానీ డిడ్ తోటి అడుగుతున్నాం. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ హ్యాడ్ టుగా వాడకుండా హ్యావ్ టు చేయాలి. పాస్ట్ ని ప్రజెంట్ లోకి మార్చుకోవాలి ప్రశ్నించేటప్పుడు. మళ్ళీ ఎస్ చెప్పేటప్పుడు ఎస్ ఐ హ్యాడ్ టు అనొచ్చు. మళ్ళీ ఒకవేళ నో చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ హ్యావ్ టు గో టు విజయవాడ? మీరు విజయవాడ వెళ్లాల్సి వచ్చిందా అన్న. అడిగేటప్పుడు హ్యావ్ టు అనాలి. టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ డిడ్ తోటి అడుగుతున్నాం కాబట్టి. ఎస్ చెప్పేటప్పుడు ఎస్ ఐ హ్యాడ్ టు అనాలి. ఒకవేళ నో చెప్తే నో ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. నో ఐ డిడ్ నాట్ హ్యావ్. సో వీళ్ళు ఇప్పుడు ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలా, అడగడం ఎలా నేర్పిస్తారు, మనం నేర్చుకుందాం. ముందుగా హ్యాడ్ టు పైన మీరు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చిందా? ఒక 4 సబ్జెక్ట్స్, యూ, దే, హీ, షీ, 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగండి. 1 యూ. Did you have to go to Australia? నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, I had to go to Australia. అవును, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. చూసారా, ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, జవాబులో హ్యాడ్ టు ఉంది. దే. Did they have to go to Australia? వారు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, they had to go to Australia. అవును, వారు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. హీ. Did he have to go to Australia? అతడు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, he had to go to Australia. అవును, అతడికి ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. షీ. Did she have to go to Australia? ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, she had to go to Australia. అవును, ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్ చెప్పేటప్పుడేమో హ్యాడ్ టు వచ్చింది. ప్రశ్నలు ఎలాగే హ్యావ్ టు వస్తుంది. నో చెప్పేటప్పుడు జవాబులో కూడా హ్యావ్ టునే రావాలి, టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ టు పైన మీరు ప్రశ్నలు అడిగేటప్పుడేమో హ్యావ్ టు చేయండి. జవాబులు చెప్పేటప్పుడు ఎస్ చెప్తే హ్యాడ్ టు, నో చెప్తే హ్యావ్ టు. చూడండి ఇప్పుడు నో చెప్తాడు. ప్రశ్నలు అడగండి. Did you have to go to Australia? మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, I did not have to go to Australia. లేదు, నేను ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. చూసారా, ఇరువైపులా హ్యావ్ టునే ఉంది. ప్రశ్నలు ఎలాగో హ్యావ్ టు, జవాబులో కూడా హ్యావ్ టు. ఎందుకు డిడ్ వచ్చింది? యూ అయిపోయింది. దే. Did they have to go to Australia? వారు అమెరికాలో ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, they did not have to go to Australia. లేదు, వారు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. Did he have to go to Australia? అతడు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, he did not have to go to Australia. అతడు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. Did she have to go to Australia? ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, she did not have to go to Australia. ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యాడ్ టు పైన ప్రశ్నించడం ఎలాగనో. ఇప్పుడు హ్యాడ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి. హ్యాడ్ టు వచ్చినప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాం, గో అన్నాం. ఇప్పుడు హ్యాడ్ టు బి, ఎప్పుడైతే హ్యాడ్ టు తర్వాత బీ ఫామ్ పెడతామో ఆ బీ ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడచ్చు. సో హ్యాడ్ టు బి పైన సేమ్ అడగడం అదే స్టైల్, డిడ్ చేతనే అడగాలి. మళ్ళీ ఎస్ చెప్పేటప్పుడు హ్యాడ్ టు, నో చెప్పేటప్పుడు హ్యావ్ టు అనాలి. తర్వాత బీ ఫామ్ యాడ్ చేయాలి. అడగండి బాబు. 4 సబ్జెక్ట్స్ పైన యూ, దే, హీ, షీ. యూ. Did you have to be in Australia? నువ్వు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, I had to be in Australia. అవును, నేను ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, జవాబులో హ్యాడ్ టు ఉంది. దే. Did they have to be in Australia? వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, they had to be in Australia. అవును, వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. హీ. Did he have to be in Australia? అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, he had to be in Australia. అవును, అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. షీ. Did she have to be in Australia? ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, she had to be in Australia. అవును, ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. అడిగిన ప్రతి ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, చెప్పిన ప్రతి జవాబులో హ్యాడ్ టు ఉంది. ఇప్పుడు నో చెప్పడం ఎలా? నో చెప్పేటప్పుడు ప్రశ్నలో హ్యావ్ టునే ఉంటుంది,
హ్యావ్ టు బీనే ఉంటుంది, జవాబులో కూడా హ్యావ్ టు బీనే ఉంటుంది. ఎందుకు? డిడ్ తోటి అడుగుతున్నాం కాబట్టి. నో చెప్పడం ఎలా? అడగండి. డిడ్ యూ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? మీరు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? నో ఐ డిడ్ నాట్ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. లేదు, నేను ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. డిడ్ దే హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? నో దే డిడ్ నాట్ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. లేదు, వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. డిడ్ హీ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? నో హీ డిడ్ నాట్ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. లేదు, అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. డిడ్ షీ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? నో షీ డిడ్ నాట్ హ్యావ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. లేదు, ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యాడ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నీడ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. వెరీ సింపుల్. నీడ్ టు ప్రజెంట్ లో వాడతారా, పాస్ట్ లో వాడతారా ఆలోచించుకోవాలి. ఇది ప్రజెంట్ కి సంబంధించింది. నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ ని కలవాల్సిన అవసరం ఉంది అంటాం. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్స్ టుడే. ప్రజెంట్ వాడతాం కాబట్టి ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో వాడతారో ఆ స్ట్రక్చర్ లో ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ కనిపించకపోతే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రశ్నలు అడగాలి. సో నీడ్ టు పైన ప్రశ్నలు అడగాలంటే డూ డస్లు గుర్తుపెట్టుకోవాలి. ఐఓయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ తోటి ప్రశ్నలు అడగాలి. హీ షిట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడేమో డస్ చేత అడగాలి. ఇక్కడ నరేంద్ర అండ్ శివ వీళ్ళిద్దరు ఇప్పుడు 4 సబ్జెక్టులు తీసుకొని 1 యు, 2 దే, 3 హీ, 4 షీ. యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టులు తీసుకొని ప్రశ్నలు అడగడం చూపిస్తారు. ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో చూపిస్తారు. మీరు చక్కగా నేర్చుకోండి. ముందుగా యు. డూ యు నీడ్ టు గో టు అమెరికా? నువ్వు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes I need to go to అమెరికా. నేను అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే. డూ దే నీడ్ టు గో టు అమెరికా? వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes they need to go to అమెరికా. వాళ్ళు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. హీ. డస్ హీ నీడ్ టు గో టు అమెరికా? అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes he needs to go to అమెరికా. అవును, అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. షీ. డస్ షీ నీడ్ టు గో టు అమెరికా? ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes she needs to go to అమెరికా. అవును, ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నో చెప్పడం ఎలాగనో నేర్చుకుందాం. డూ డస్ల చేత అడుగుతున్నారు. యూ దే వచ్చినప్పుడు డూ అడుగుతుండ్రు, హీ షీ వచ్చినప్పుడు డస్ చేత అడుగుతున్నారు. నో చెప్పడం ఎలా? డూ యూ నీడ్ టు గో టు అమెరికా? మీరు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో ఐ డోంట్ నీడ్ టు గో టు అమెరికా. లేదు, నేను అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దే. డూ దే నీడ్ టు గో టు అమెరికా? వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో దే డోంట్ నీడ్ టు గో టు అమెరికా. లేదు, వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డస్ హీ నీడ్ టు గో టు అమెరికా? అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో హీ డస్ నాట్ నీడ్ టు గో టు అమెరికా. అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డస్ షీ నీడ్ టు గో టు అమెరికా? ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో షీ డస్ నాట్ నీడ్ టు గో టు అమెరికా. ఆమెకు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే నీడ్ టు అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలా, ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం నీడ్ టు బి పైన నేర్చుకుందాం. నీడ్ టు బి సేమ్. నీడ్ టు వస్తే నీడ్ టు బి వచ్చినట్లేనండి. ఇవే డూ డస్ ల చేత అడగాలి, కాకపోతే బి అంటున్నాం. ఆ బి ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ గానీ, ఒక ప్లేస్ గానీ, ఒక పర్సన్ గానీ పెట్టుకోవచ్చు. అడగండి బాబు. డూ యూ నీడ్ టు బి ఇన్ అమెరికా? నువ్వు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? బి అంటే ఉండు కాబట్టి ఉండాల్సిన అవసరం ఉందా అంటుండు. yes I need to be in అమెరికా. అవును, నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. దే. డూ దే నీడ్ టు బి ఇన్ అమెరికా? వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes they need to be in అమెరికా. అవును, వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. హీ. డస్ హీ నీడ్ టు బి ఇన్ అమెరికా? అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes he needs to be in అమెరికా. అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. షీ. డస్ షీ నీడ్ టు బి ఇన్ అమెరికా? ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes she needs to be in అమెరికా. అవును, ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు అడగండి, అబ్బాయి నో అంటాడు. డూ యూ నీడ్ టు బి ఇన్ అమెరికా? మీరు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? నో ఐ డోంట్ నీడ్ టు బి ఇన్ అమెరికా. లేదు, నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. డూ దే నీడ్ టు బి ఇన్ అమెరికా? వాళ్ళు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? నో దే డోంట్ నీడ్ టు బి ఇన్ అమెరికా. లేదు, వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. డస్ హీ నీడ్ టు బి ఇన్ అమెరికా? అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? నో హీ డస్ నాట్ నీడ్ టు బి ఇన్ అమెరికా. లేదు, అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. డస్ షీ నీడ్ టు బి ఇన్ అమెరికా? ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? నో షీ డస్ నాట్ నీడ్ టు బి ఇన్ అమెరికా. లేదు, ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. రైట్ ఫ్రెండ్స్. సో మీరు నీడ్ టు బి గురించి ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏబుల్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఏం లేదు, ఏబుల్ టు వచ్చినప్పుడు ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. ఈ టాపిక్ లో యామిజార్లు అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి యామిజార్ల చేతనే అడగాలి. సో ముందుగా ఏబుల్ టు బి పైన ఏబుల్ టు పైన ఈ బాబు నరేంద్ర శివని ప్రశ్న అడుగుతాడు. 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. యూ
ఆర్ యు ఏబుల్ టు గో టు న్యూజిలాండ్? నువ్వు న్యూజిలాండ్ వెళ్ళగలుగుతున్నావా? ఎస్ ఐఎమ్ ఏబుల్ టు గో టు న్యూజిలాండ్. అవును నేను న్యూజిలాండ్ వెళ్ళగలుగుతున్నాను. దే వేరే ప్లేస్ తీసుకో. ఆర్ దే ఏబుల్ టు గో టు హైదరాబాద్? వారు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారా? ఎస్ దే ఆర్ ఏబుల్ టు గో టు హైదరాబాద్. అవును వారు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారు. హీ వేరే ప్లేస్. ఈజ్ హీ ఏబుల్ టు గో టు అమెరికా? అతడు అమెరికాకు వెళ్ళగలుగుతున్నాడా? ఎస్ హీ ఈజ్ ఏబుల్ టు గో టు అమెరికా. అవును అతడు అమెరికాకు వెళ్ళగలుగుతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు గో టు ఆస్ట్రేలియా? ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళగలుగుతుందా? ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు గో టు ఆస్ట్రేలియా. అవును ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళగలుగుతుంది. ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు 4 ప్లేసులు అడగండి డిఫరెంట్. ఆర్ యు ఏబుల్ టు గో టు హైదరాబాద్? మీరు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారా? నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు హైదరాబాద్. లేదు నేను హైదరాబాద్ కు వెళ్ళలేకపోతున్నాను. ఆర్ దే ఏబుల్ టు గో టు అమరావతి? వాళ్ళు అమరావతికి వెళ్ళగలుగుతున్నారా? నో దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు అమరావతి. లేదు వారు అమరావతికి వెళ్ళలేకపోతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు గో టు చెన్నై? అతడు చెన్నైకి వెళ్ళగలుగుతున్నాడా? నో హీ ఈస్ నాట్ ఏబుల్ టు గో టు చెన్నై. లేదు అతను చెన్నైకి వెళ్ళలేకపోతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు గో టు అమెరికా? ఆమె అమెరికాకి వెళ్ళగలుగుతుందా? నో షీ ఈస్ నాట్ ఏబుల్ టు గో టు అమెరికా. ఆమె అమెరికాకు వెళ్ళలేకపోతుంది. వెళ్ళగలగలేకపోతుంది. ఓకే. సో ఏబుల్ టు బి అంటే ఏబుల్ టు పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏబుల్ టు బి పైన. ఏబుల్ టు వస్తే ఏబుల్ టు బి వచ్చినట్లేనే అండి. కాకపోతే బి అంటాం అంటే వర్బు వాడకుండా. ఆ బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్ మూడిట్లో ఏదైనా ఒకటి వాడుతుంటాం. అడగండి బాబు. మీరు ముందుగా అడగండి. యూ, దే, హీ, షీ 4 సబ్జెక్టుల పైన మీరు వేసి చెప్పండి. ఆర్ యూ ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? ఎస్ ఐ యామ్ ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్. అవును నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను. దే ఆర్ దే ఏబుల్ టు బీ ఇన్ ఢిల్లీ? వాళ్ళు ఢిల్లీలో ఉండగలుగుతున్నారా? ఎస్ దే ఆర్ ఏబుల్ టు బీ ఇన్ ఢిల్లీ. అవును వాళ్ళు ఢిల్లీలో ఉండగలుగుతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు బీ ఇన్ కోల్కతా? అతను కోల్కతాలో ఉండగలుగుతున్నాడా? ఎస్ హీ ఈజ్ ఏబుల్ టు బీ ఇన్ కోల్కతా. అతడు కోల్కతాలో ఉండగలుగుతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు బీ ఇన్ బెంగళూరు? ఆమె బెంగళూరులో ఉండగలుగుతుందా? ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు బీ ఇన్ బెంగళూరు. అవును ఆమె బెంగళూరులో ఉండగలుగుతుంది. రైట్. ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. ఆర్ యు ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్. లేదు నేను హైదరాబాద్ లో ఉండలేకపోతున్నాను. ఆర్ దే ఏబుల్ టు బీ ఇన్ అమెరికా? వాళ్ళు అమెరికాలో ఉండగలుగుతున్నారా? నో దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ అమెరికా. వారు అమెరికాలో ఉండలేకపోతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు బీ ఇన్ ఆస్ట్రేలియా? అతడు ఆస్ట్రేలియాలో ఉండగలుగుతున్నాడా? నో హీ ఈస్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ ఆస్ట్రేలియా. లేదు అతడు ఆస్ట్రేలియాలో ఉండలేకపోతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు బీ ఇన్ అమరావతి? ఆమె అమరావతిలో ఉండగలుగుతుందా? నో షీ ఈస్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ అమరావతి. ఆమె అమరావతిలో ఉండలేకపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏబుల్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా, ఇది మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లానింగ్ టు బిలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నరేంద్ర అండ్ శివ 2 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకు 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ, దే, హీ, షీ తీసుకొని ప్రశ్నించడం నేర్పిస్తారు, జవాబులు చెప్పడం నేర్పిస్తారు. ప్లానింగ్ టు పైన యూ ఎస్ చెప్పండి. మీరు ప్రశ్నలు అడగండి. ఆర్ యూ ప్లానింగ్ టు గో టు ముంబై? నువ్వు ముంబై వెళ్ళే ప్రణాళికతో ఉన్నావా? ఎస్ ఐ యామ్ ప్లానింగ్ టు గో టు ముంబై. నేను ముంబైకి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాను. ఆర్ దే ప్లానింగ్ టు గో టు ముంబై? వారు ముంబై వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? ఎస్ దే ఆర్ ప్లానింగ్ టు గో టు ముంబై. అవును వారు ముంబైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. ఈజ్ హీ ప్లానింగ్ టు గో టు చెన్నై? అతడు చెన్నైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడా? ఎస్ హీ ఈజ్ ప్లానింగ్ టు గో టు చెన్నై. అతడు చెన్నైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడు. ఈజ్ షీ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ? ఆమె ఢిల్లీ వెళ్ళే ప్రణాళికతో ఉందా? ఎస్ షీ ఈజ్ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ. అవును ఆమె ఢిల్లీకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నది. మీరు అడగండి. మీరు నో చెప్పండి. ఆర్ యూ ప్లానింగ్ టు గో టు ముంబై? మీరు ముంబై వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారా? నో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు గో టు ముంబై. లేదు నేను ముంబై వెళ్ళే ప్రణాళికతో లేను. ఆర్ దే ప్లానింగ్ టు గో టు చెన్నై? వారు చెన్నై వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? నో దే ఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు చెన్నై. లేదు వారు చెన్నై వెళ్ళే ప్రణాళికతో లేరు. ఈజ్ హీ ప్లానింగ్ టు గో టు అమెరికా? అతడు అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడా? నో హీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు గో టు అమెరికా. లేదు అతడు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో లేడు. ఈజ్ షీ ప్లానింగ్ టు గో టు ఆస్ట్రేలియా? ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నదా? నో షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు గో టు ఆస్ట్రేలియా. లేదు ఆమె ఆస్ట్రేలియా వెళ్ళే ప్రణాళికతో లేదు. సో ప్లానింగ్ టు లో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ప్లానింగ్ టు వస్తే ప్లానింగ్ టు బి వచ్చినట్లనే ఏముంది. ఇప్పుడు వర్బు వాడకుండా బి వాడుతున్నాం. బి తర్వాత ఏముండాలి? ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ ఉండాలి. సో మళ్ళీ 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ పైన ప్లానింగ్ టు బిలో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం.
ఆర్ యు ప్లానింగ్ టు బి ఇన్ అమెరికా? నువ్వు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నావా? yes I am planning to be in America. అవును నేను అమెరికాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాను. దే ప్లేస్ చేంజ్ చేయండి. ఆర్ దే ప్లానింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? వాళ్ళు ఆస్ట్రేలియా ఉండే ప్రణాళికతో ఉన్నారా? yes they are planning to be in Australia. అవును వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారు. ఈజ్ హీ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా? అతడు ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నాడా? yes he is planning to be in India. అవును అతడు భారతదేశంలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాడు. ఈజ్ షీ ప్లానింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? ఆమె ఆస్ట్రేలియాలో ఉండే ప్రణాళికతో ఉందా? yes she is planning to be in Australia. అవును ఆమె ఆస్ట్రేలియాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నది. ఇప్పుడు నో చెప్పడం ఎలా? మీరు కూడా 4 ప్లేసులు తీసుకోండి. ఏం లేదు, ఈ ప్లానింగ్ 2లో అమెజార్లు ఉంటాయి కాబట్టి అమెజార్లతోటి అడగాలి. యూ దే వచ్చినప్పుడు ఆర్ తోటి అడగాలి. హీ షిట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నించాలి. ఈజీ, అడగండి బాబు. ఆర్ యు ప్లానింగ్ టు బి ఇన్ ముంబై? మీరు ముంబైలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారా? నో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ ముంబై. నేను ముంబైలో ఉండే ప్రణాళికతో లేను. ఆర్ దే ప్లానింగ్ టు బి ఇన్ న్యూజిలాండ్? వాళ్ళు న్యూజిలాండ్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారా? నో దే ఆర్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ న్యూజిలాండ్. వాళ్ళు న్యూజిలాండ్ లో ఉండే ప్రణాళికతో లేరు. ఈజ్ హీ ప్లానింగ్ టు బి ఇన్ వెస్ట్ ఇండీస్? అతడు వెస్ట్ ఇండీస్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాడా? నో హీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ వెస్ట్ ఇండీస్. లేదు, అతడు వెస్ట్ ఇండీస్ లో ఉండే ప్రణాళికతో లేడు. ఈజ్ షీ ప్లానింగ్ టు బి ఇన్ పాకిస్తాన్? ఆమె పాకిస్తాన్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నదా? నో షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ పాకిస్తాన్. ఆమె పాకిస్తాన్ లో ఉండే ప్రణాళికతో లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్లానింగ్ టు బి పైన ప్రశ్నించడం ఎలాగనో. సో ఈ 2 టాపిక్స్ పైన మీకు మంచి అవగాహన కలిగిందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోయింగ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. వెరీ సింపుల్. గోయింగ్ టులో అమెజార్లు ఉంటాయి కాబట్టి అమెజార్ల చేతనే ప్రశ్నలు అడగాలి. హెల్పింగ్ వర్బ్స్ చేతనే ప్రశ్నలు అడగాలి. యూ దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ చేత స్టార్ట్ చేయాలి. హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ చేత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు నరేంద్ర అండ్ శివ 2 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు యూ దే హీ షీ 4 సబ్జెక్టుల చేత ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో నేర్పిస్తారు. మనం నేర్చుకుందాం. ముందుగా యూ. ఆర్ యు గోయింగ్ టు గో టు ముంబై? నువ్వు ముంబైకి వెళ్ళబోతున్నావా? yes I am going to go to Mumbai. నేను ముంబైకి వెళ్ళబోతున్నాను. ఆర్ దే గోయింగ్ టు గో టు బెంగళూరు? వాళ్ళు బెంగళూరుకి వెళ్ళబోతున్నారా? yes they are going to go to Bangalore. అవును వారు బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. ఈజ్ హీ గోయింగ్ టు గో టు గుజరాత్? అతడు గుజరాత్ కు వెళ్ళబోతున్నాడా? yes he is going to go to Gujarat. అవును అతడు గుజరాత్ కి వెళ్ళబోతున్నాడు. ఈజ్ షీ గోయింగ్ టు గో టు కేరళ? ఆమె కేరళకు వెళ్ళబోతుందా? yes she is going to go to Kerala. అవును ఆమె కేరళకి వెళ్ళబోతుంది. రైట్. నో చెప్పడం ఎలా? ఆర్ యు గోయింగ్ టు గో టు హైదరాబాద్? మీరు హైదరాబాద్ కి వెళ్ళబోతున్నారా? నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో టు హైదరాబాద్. లేదు, నేను హైదరాబాద్ కు వెళ్ళబోవడం లేదు. ఆర్ దే గోయింగ్ టు గో టు చెన్నై? వారు చెన్నైకి వెళ్ళబోతున్నారా? నో దే ఆర్ నాట్ గోయింగ్ టు గో టు చెన్నై. లేదు, వారు చెన్నైకి వెళ్ళబోవడం లేదు. ఈజ్ హీ గోయింగ్ టు గో టు గోవా? అతడు గోవాకి వెళ్ళబోతున్నాడా? నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో టు గోవా. అతడు గోవాకి వెళ్ళబోవడం లేదు. ఈజ్ షీ గోయింగ్ టు గో టు తిరుపతి? ఆమె తిరుపతికి వెళ్ళబోతుందా? నో షీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో టు తిరుపతి. ఆమె తిరుపతికి వెళ్ళబోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, గోయింగ్ టులో ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలానో నేర్చుకున్నారు. ఇప్పుడు గోయింగ్ టు బి అనే టాపిక్. గోయింగ్ టు వచ్చినా గోయింగ్ టు బి వచ్చినా అడిగే పద్ధతి అదే అనమాట. కాకపోతే గోయింగ్ టు బి వచ్చినప్పుడు వర్బ్ వాడకుండా ఆ బి తర్వాత ఒక ప్లేస్ పేరు లేదా ఒక అడ్జెక్టివ్, ఒక పర్సన్ వాడుతుంటాం. రైట్. ఇప్పుడు మీరు అడగండి బాబు, మీరు ఇస్తారండి. గోయింగ్ టు బి. ఆర్ యు గోయింగ్ టు బి ఇన్ ఇండియా? నువ్వు ఇండియాలో ఉండబోతున్నావా? yes I am going to be in India. అవును నేను ఇండియాలో ఉండబోతున్నాను. ఆర్ దే గోయింగ్ టు బి ఇన్ అమెరికా? వారు అమెరికాలో ఉండబోతున్నారా? yes they are going to be in America. అవును వారు అమెరికాలో ఉండబోతున్నారు. ఈజ్ హీ గోయింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? అతడు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నాడా? yes he is going to be in Australia. అవును అతడు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నాడు. ఈజ్ షీ గోయింగ్ టు బి ఇన్ శ్రీలంక? ఆమె శ్రీలంకలో ఉండబోతుందా? yes she is going to be in Australia. శ్రీలంక. అవును ఆమె శ్రీలంకలో ఉండబోతుంది. సో ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు అడగండి యూ దే హీ షీ పైన. యూ. ఆర్ యు గోయింగ్ టు బి ఇన్ తిరుపతి? మీరు తిరుపతిలో ఉండబోతున్నారా? నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ తిరుపతి. లేదు, నేను తిరుపతిలో ఉండబోవడం లేదు. ఆర్ దే గోయింగ్ టు బి ఇన్ కేరళ? వాళ్ళు కేరళ ఉండబోతున్నారా? నో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్ కేరళ. లేదు, వారు కేరళలో ఉండబోవడం లేదు. ఈజ్ హీ గోయింగ్ టు బి ఇన్ వైజాగ్? వాళ్ళు వైజాగ్ లో ఉండబోతున్నాడా? నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ వైజాగ్. లేదు, అతడు వైజాగ్ లో ఉండబోవడం లేదు. ఈజ్ షీ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్? ఆమె హైదరాబాద్ లో ఉండబోతుందా? నో షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్. లేదు, ఆమె హైదరాబాద్ లో ఉండబోవడం లేదు. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే గోయింగ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు.
మీకు అర్థమైందని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వుడ్ లైక్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. వెరీ సింపుల్. వుడ్ లైక్ టు లో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి వుడ్ చేతనే ప్రశ్నలు అడగాలి, సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర అండ్ శివ. వీళ్ళు 4 సబ్జెక్టుల పైన యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా ప్రాక్టీస్ చేసి చూపిస్తారు, మీరు వినండి. యు, వుడ్ యూ లైక్ టు గో టు ముంబై? నువ్వు ముంబైకి వెళ్ళకూర్చున్నావా? yes I would like to go to Mumbai. అవును నేను ముంబైకి వెళ్ళకూర్చున్నాను. దే, వుడ్ దే లైక్ టు గో టు కోల్కతా? వాళ్ళు కోల్కతాకి వెళ్ళకూర్చున్నారా? yes they would like to కోల్కతా. అవును వాళ్ళు కోల్కతా వెళ్ళకూర్చున్నారు. హీ, వుడ్ హీ లైక్ టు గో టు గోవా? అతడు గోవాకి వెళ్ళకూర్చున్నాడా? yes he would like to go to Goa. అవును అతడు గోవాకు వెళ్ళకూర్చున్నాడు. షీ, వుడ్ షీ లైక్ టు గో టు కేరళ? ఆమె కేరళకు వెళ్ళకూర్చుందా? yes she would like to go to Kerala. అవును ఆమె కేరళకు వెళ్ళకూర్చుంది. ఇప్పుడు నో చెప్పడం ఎలా, మీరు అడగండి. సేమ్ క్రోయ్. would you like to go to Hyderabad? మీరు హైదరాబాద్ వెళ్ళకూర్చున్నారా? నో ఐ వుడ్ నాట్ లైక్ టు గో టు హైదరాబాద్. లేదు నేను హైదరాబాద్ కు వెళ్ళకూడడం లేదు. would they like to go to Bangalore? వాళ్ళు బెంగళూరు వెళ్ళకూర్చున్నారా? నో దే వుడ్ నాట్ లైక్ టు గో టు బెంగళూరు. లేదు వాళ్ళు బెంగళూరు కు వెళ్ళకూడడం లేదు. would he like to go to నల్గొండ? అతడు నల్గొండకు వెళ్ళబోతున్నాడా? నో హీ వుడ్ నాట్ లైక్ టు గో టు నల్గొండ. లేదు అతను నల్గొండకు వెళ్ళకూడడం లేదు. would she like to go to కామారెడ్డి? ఆమె కామారెడ్డికి వెళ్ళకూర్చుందా? నో షీ వుడ్ నాట్ లైక్ టు గో టు కామారెడ్డి. లేదు ఆమె కామారెడ్డికి వెళ్ళకూడడం లేదు. రైట్ ఫ్రెండ్స్, అంటే వుడ్ లైక్ టు పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఇప్పుడు వుడ్ లైక్ టు బి పైన, వుడ్ లైక్ టు వస్తే వుడ్ లైక్ టు బి వచ్చినట్లే. ఏముంది ఇప్పుడు వుడ్ లైక్ టు తర్వాత బి ఫామ్ పెడుతున్నాం. వుడ్ లైక్ టు వచ్చినప్పుడే వుడ్ లైక్ టు వస్తేనేమో వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. వుడ్ లైక్ టు బి వచ్చినప్పుడేమో అడ్జెక్టివ్ కానీ ప్లేస్ కానీ పర్సన్ కానీ వాడాలి. అడగండి బాబు, ఇక్కడ యూ, దే, హీ, షీ. ఫస్ట్ యూ పైన అడగండి, వుడ్ లైక్ టు బి పైన. వుడ్ యూ లైక్ టు బి ఇన్ కరీంనగర్? నువ్వు కరీంనగర్ లో ఉండకూర్చున్నావా? yes I would like to be in కరీంనగర్. అవును నేను కరీంనగర్ లో ఉండకూర్చున్నాను. వుడ్ దే లైక్ టు బి ఇన్ కామారెడ్డి? వారు కామారెడ్డి లో ఉండకూర్చున్నారా? yes they would like to be in కామారెడ్డి. అవును వారు కామారెడ్డిలో ఉండకూర్చున్నారు. వుడ్ హీ లైక్ టు బి ఇన్ విజయవాడ? అతడు విజయవాడలో ఉండకూర్చున్నాడా? yes he would like to be in విజయవాడ. అవును అతడు విజయవాడలో ఉండకూర్చున్నాడు. వుడ్ షీ లైక్ టు బి ఇన్ సిద్దిపేట? ఆమె సిద్దిపేటలో ఉండకూర్చుందా? yes she would like to be in సిద్దిపేట. అవును ఆమె సిద్దిపేటలో ఉండకూర్చున్నది. మీరు అడగండి, నో చెప్పండి. would you like to be in నల్గొండ? మీరు నల్గొండలో ఉండకూర్చున్నారా? నో ఐ వుడ్ నాట్ లైక్ టు బి ఇన్ నల్గొండ. లేదు నేను నల్గొండలో ఉండకూడడం లేదు. would they like to be in చైనా? వారు చైనాలో ఉండకూర్చున్నారా? నో దే వుడ్ నాట్ లైక్ టు బి ఇన్ చైనా. లేదు వాళ్ళు చైనాలో ఉండకూడడం లేదు. would he like to be in పాకిస్తాన్? అతడు పాకిస్తాన్ లో ఉండకూర్చున్నాడా? నో హీ వుడ్ నాట్ లైక్ టు బి ఇన్ పాకిస్తాన్. లేదు అతడు పాకిస్తాన్ లో ఉండకూడడం లేదు. would she like to be in జర్మనీ? ఆమె జర్మనీలో ఉండకూర్చున్నదా? నో షీ వుడ్ నాట్ లైక్ టు బి ఇన్ జర్మనీ. లేదు ఆమె జర్మనీలో ఉండకూడడం లేదు. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ క్లాస్ లో దాదాపు 20 టాపిక్స్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు, జవాబులు ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో మేము చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటే ఏం వీడియోతో? ఇదే 20 టాపిక్స్ పైన WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అంటే వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ 9 WH వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో. WH టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.